హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, 89 కెరీర్ గైడెన్స్ సంయుక్తంగా ఈరోజు విద్యార్థుల కోసం అయినటువంటి అనేక వీడియోస్ చేస్తున్నాం. జేఈ మెయిన్స్ ఫస్ట్ స్పెల్ రిజల్ట్స్ వచ్చేసింది కాబట్టి పేరెంట్స్ యొక్క కాలేజ్ వేట మొదలైంది. సో ఇప్పుడు మనం చేస్తున్నాం కొంపల్లి సిరీస్. కొంపల్లి హైదరాబాద్ రీజన్లో ఉన్నటువంటి, ఇప్పుడు మనం ఇంతకుముందు వీడియో చేసింది ఏంటంటే టాప్ 10 కాలేజెస్ ఏదైతే ఉన్నాయో మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో కూడా ఉంది, ఒకసారి చూడండి. సో టాప్ 10 కాలేజెస్ మళ్ళీ ఒకసారి రివైండ్ చేస్తూ మనం ముందుకు వెళ్ళిపోదాం. విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఫస్ట్ ప్లేస్, బీవీఆర్ఐటీ సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్లో ఐఆర్ఈ అండ్ గీతాంజలి, ఫోర్త్ ప్లేస్లో సిఎంఆర్కే, ఫిఫ్త్ ప్లేస్లో ఎంఆర్ఈసి, సిక్స్త్ ప్లేస్లో ఎంఆర్సిడబ్ల్యూ, సెవెంత్ ప్లేస్లో సిఎంఆర్ఎం, ఎయిత్ ప్లేస్లో సెంట్ మార్టిన్స్, అదేవిధంగా నైన్త్ ప్లేస్లో ఎంఆర్ సెంట్ మార్టిన్. సో ఇట్లా ఈ ఒక 10 కాలేజీలు మనకి టాప్ 10లో కొంపల్లి రీజన్లో ఉన్నాయి. టాప్ 20 కాలేజెస్ తీసుకున్నప్పుడు ఫస్ట్ ప్లేస్లో అంటే 11th నెంబర్ కొంపల్లి రీజన్లో 11th నెంబర్ ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చేసి సిఎంఆర్ టెక్నికల్ క్యాంపస్ అండి. దీన్నే సిఎంఆర్ జీ అని కూడా అంటూ ఉంటారు. ఇది సిఎంఆర్ క్యాంపస్లో థర్డ్ కాలేజ్ అనమాట. దీని పొజిషన్ వచ్చేసి 11th పొజిషన్ కొంపల్లి రీజన్లో. సో దీని యొక్క బడ్జెట్ వచ్చేసి అరౌండ్ 8 lakhs వరకు ఉంటుంది. 8 to 10 lakhs మధ్యలో దీని యొక్క బడ్జెట్ అనేది ఉంటుందన్నమాట. ఓవరాల్ దీన్ని క్యాంపస్ హాస్టల్ అనేది లోపలే ఉంది. గర్ల్స్ హాస్టల్ ఏదైతే ఉందో దీని లోపలే మీకు అందుబాటులో ఉందన్నమాట. తర్వాత పొజిషన్ నెంబర్ 12లో మనకు వచ్చేసి ఎంఎల్ఆర్ఎస్ అండి. పొజిషన్ నెంబర్ 12 దీన్ని ఎంఎల్ఆర్ఎస్ మర్రి లక్ష్మణ్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ మేనేజ్మెంట్ సైన్సెస్ అంటారు. ఇది ఐఆర్ఈ కాలేజ్ పక్కనే ఉంటుంది, దుండిగల్లో ఉంటుంది అనమాట. దీని యొక్క నెంబర్ వచ్చేసి 12వ నెంబర్గా మనం చెప్పొచ్చు. పొజిషన్ నెంబర్ 13కి వచ్చేసి మనకి సిఎంఆర్ఎన్ ఇంజనీరింగ్ కాలేజ్ కింద తీసుకోవచ్చు. పొజిషన్ నెంబర్ 13 సిఎంఆర్ఎన్ ఇంజనీరింగ్ కాలేజ్, పొజిషన్ నెంబర్ 13. పొజిషన్ నెంబర్ 14కి వచ్చేసరికి సెంట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్ అండి. పొజిషన్ నెంబర్ 14 సెంట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్. ఇదే పొజిషన్ నెంబర్ 14లో మనం ఇంకొక కాలేజీని కూడా ఇన్కార్పొరేట్ చేయొచ్చు. దాని పేరు వచ్చేసి హితం ఇంజనీరింగ్ కాలేజ్. పొజిషన్ నెంబర్ 14లో హితం ఇంజనీరింగ్ కాలేజీని మనం పెట్టుకోవచ్చు అనమాట. దీని తర్వాత మనం తీసుకున్నప్పుడు పొజిషన్ నెంబర్ 15లో మనం తీసుకున్నప్పుడు ఈ కాలేజీల తర్వాత మల్లారెడ్డి యూనివర్సిటీని పెట్టుకోవచ్చు. ఇది యూనివర్సిటీ సెక్షన్ కింద వచ్చినప్పుడు కూడా దీని యొక్క రేంజ్ వచ్చేసి ఇప్పుడు నేను చెప్పిన ఇట్లే వస్తుంది. యూనివర్సిటీ రేంజ్ వచ్చేసి పొజిషన్ నెంబర్ 15లో ఇవ్వచ్చు దీనికి. దీని తర్వాత 16 నెంబర్లో నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ అండి. పొజిషన్ నెంబర్ 16లో నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్. పొజిషన్ నెంబర్ 17లో ఎంఆర్సిఈ. యాక్చువల్గా దీనికన్నా ముందు మల్లారెడ్డి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ అని మురళీ సార్ క్యాంపస్ అని ఇంకోటి ఉండేది, బట్ అది యూనివర్సిటీలో కలిసిపోయింది. దీనికి 17 ఇద్దాం. యాక్చువల్గా అయితే ఇది డీమ్డ్ యూనివర్సిటీ కింద వెళ్ళిపోయింది, మెడికల్ యూనివర్సిటీ కింద ఉంటుంది. ఇది బడ్జెట్ కూడా ఈసారి తక్కువలో వచ్చే అవకాశం ఉంది. మోస్ట్ ప్రాబ్లీ ఇది ఉమెన్స్ క్యాంపస్, ఉమెన్స్ ఫస్ట్ యూనివర్సిటీ క్యాంపస్ కింద వచ్చే అవకాశం ఉంది. 5-6 లక్షల రూపాయల్లో మీకు ఫీజులో యూనివర్సిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎంఆర్ఈసీ కూడా యూనివర్సిటీ అయింది అంటున్నారు కానీ బట్ నాట్ ఎట్ క్లారిటీ, మనం చూద్దాం దాని తర్వాత. ఇది పొజిషన్ నెంబర్ 17లో ఇట్లా పెట్టుకోవచ్చు. పొజిషన్ నెంబర్ 18కి వచ్చినప్పుడు ఎంఆర్సిఈ ఇంజనీరింగ్ కాలేజ్ అండి. పొజిషన్ నెంబర్ 18 ఎంఆర్సిఈ ఇంజనీరింగ్ కాలేజ్. పొజిషన్ నెంబర్ 19కి వచ్చేసరికి మనము డిఆర్కే ఇంజనీరింగ్ కాలేజ్ అండి. ఇది యాక్చువల్గా 2 క్యాంపస్లు ఉంటాయి. పొజిషన్ నెంబర్ 19 వీళ్ళకి ఇవ్వచ్చు. 19లో ఈ 2 క్యాంపస్లను కూడా పెట్టచ్చు. డిఆర్కే సెట్, డిఆర్కే ఐటీ అని చెప్పేసి 2 క్యాంపస్లు ఉంటాయి. ఒకప్పుడు బాగా వెలుగొందినటువంటి కాలేజీలు, కానీ ప్రస్తుతానికైతే మరి మల్లారెడ్డి దెబ్బ వల్ల మరి వాళ్ళకి స్వయంకృతాపరం తెలియదు, కానీ ఇన్స్టిట్యూట్స్ అయితే కొంత సిగ్గా అనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇది పొజిషన్ నెంబర్ 19లో మనం తీసుకోవచ్చు. లాస్ట్ పొజిషన్ నెంబర్ 20లో ఎంఆర్ఈఎం అని చెప్పేసి ఒక కాలేజ్ ఉందన్నమాట. ఇది మేడ్చల్ కిష్టాపూర్లో ఉంటుంది. దీన్ని దొంగమల్లారెడ్డి అని కూడా అంటూ ఉంటారు. యాక్చువల్లీ ఇది మల్లారెడ్డి గ్రూప్కి సంబంధం లేదు, కానీ బట్ ఇది కూడా కిష్టాపూర్లో ఒక కాలేజ్ ఉంటుంది. ఇది లాస్ట్ క్యాంపస్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. సో వీటిల్లో మనం రేట్లు చెప్పాల్సిన అవసరం లేదు, వీళ్ళు ఎంతకు వస్తే అంతకు ఇచ్చేస్తూ ఉంటారు. డిఆర్కే కానీ ఇదంతా కూడా మనం 3 lakhs మొత్తం ప్యాకేజో లేకపోతే అట్లా పెట్టుకోవచ్చు అనమాట. అంటే ఇయర్లీ 75,000 అట్లా పెట్టుకుంటే మీకు లో బడ్జెట్లో కాలేజీలు కావాలనుకున్న వాళ్ళు అటు డిఆర్కేని కానీ ఇటు ఎంఆర్ఈఎంని కానీ మనం తీసుకోవచ్చు. ఇది కూడా అటానమస్ అయినట్టుంది ఎంఆర్ఈఎం కాలేజ్ కూడా. డిఆర్కే అయితే ఇంకా నాన్ అటానమస్గానే ఉంది. మొత్తం మీద వచ్చేసి ఈ ఎంఆర్ఈఎంకి మల్లారెడ్డి గ్రూప్కి సంబంధం లేదండి. ఇది కిష్టాపూర్ అనే విలేజ్లో ఉంటుంది. దీన్ని దొంగ మల్లారెడ్డి అని ఎందుకంటే ఆ పేరు ఆయనకు కూడా ఉంది కాబట్టి అలా పెట్టుకున్నారు. సో అంతకుమించి ఏం లేదు. బట్ స్టూడెంట్ ఫీడ్బ్యాక్ వెరీ వెరీ యావరేజ్ ఉంటుంది. ఈవెన్ డిఆర్కే పరిస్థితి కూడా అట్లే ఉంటుంది. మీరు ఒకసారి క్యాంపస్కి వెళ్ళి విజిట్ చేసుకొని చూసుకోవచ్చు. లాస్ట్ 3-4 క్యాంపస్ ఏదైతే ఉన్నాయో ఇవి మీ ఓన్ డెసిషన్ మీద తీసుకోవాల్సినటువంటి క్యాంపస్. ఎందుకంటే బోల్డెన్ కాంట్రవర్సీస్ ఎప్పుడు వీటిని చుట్టుముడుతూ ఉంటాయి. మల్లారెడ్డి సార్నే అంత కాంట్రవర్సీస్ ఏం తక్కువే ఉండవు, కానీ బట్ అదేదో సంస్థ నడుస్తూ ఉంది, ఇట్లా ఉందన్నమాట. అదేవిధంగా పొజిషన్ నెంబర్ 18లో ఉన్నటువంటి ఎంఆర్సీఈబీ మీద కూడా కొంత న్యాక్ విషయంలో ఇప్పుడు కేఎల్ యూనివర్సిటీకి వచ్చినట్టు అలిగేషన్స్ వచ్చినాయి, కానీ వాళ్ళని కూడా న్యాక్ అయితే లేదు ప్రజెంట్. వాళ్ళకి కూడా ఆ సిచ్యువేషన్ అయితే నాన్ అటానమస్ కాలేజ్ లాగానే ఇప్పుడు అది కొనసాగుతూ ఉంది. సో ఇది కొంపల్లో ఉన్నటువంటి మొత్తం 20 కాలేజీల ఇన్ఫర్మేషన్ నేను ఈరోజు చెప్పానండి.
వాటి యొక్క ఫీజుల వివరాలు కూడా తెలియజేశాను. మీకు అందుబాటులో ఉన్న సిచ్యువేషన్ బట్టి అవసరమైతే మేము అన్నిటి కూడా మేనేజ్మెంట్ సీట్లు చేసి పెడతాం. కాలేజీ రేట్కి మాకు ఎప్పుడు వేరియేషన్ ఉంటుందండి, ఎందుకంటే మేము బల్క్లో వాళ్ళకి సీట్లు ఇస్తాం కాబట్టి సహజంగా మాకు మీరు పోయి డైరెక్ట్గా తీసుకునే దానికన్నా మాకు ₹1 తక్కువగా దొరుకుతుంది. సార్ మరి మీ దగ్గరకు వచ్చి సీట్ తీసుకోవాలంటే మేము ఏం చేయాలని మమ్మల్ని అడిగితే 10,000 రిజిస్ట్రేషన్ ఛార్జ్ అండి. మేము ఫ్రీ సర్వీస్ ఎవరికి చేయము. 10,000 ఎవరైతే మా దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకుంటారో మీకు డీటెయిల్గా కాలేజీల వారీగా నేను పిన్ టు పిన్ ఏ టైంలో మీరు మేనేజ్మెంట్ సీట్ తీసుకోవాలి, మీకు ఎంత చేసుకుంటే మీకు లాభం దొరుకుతుంది, ఏ రకంగా ముందుకెళ్తే మీరు లాభపడతారు, ఏ టైంలో మీరు మేనేజ్మెంట్ సీట్ కొనుక్కోవాలి, ఎటువంటి పరిస్థితులు ఉంటాయి, ఈసారి బీ కేటగిరీ కూడా ఆన్లైన్ అంటున్నారు కదా, ఇవన్నీ కూడా మనం పరిగణలో తీసుకొని మీ సీట్ స్కిప్ అవ్వకుండా మీ అడ్మిషన్ మేము చేసి పెడతాం అనమాట. దట్ ఈజ్ ఆల్ అబౌట్ కొంపల్లి రీజియన్ ఇంజనీరింగ్ కాలేజెస్. మనము నెక్స్ట్ వీడియోలో ఏదైతే ఉందో కూకట్పల్లి రీజియన్లో ఉన్నటువంటి ఒక పర్టికులర్గా ఒక 10 కాలేజీలు ఉన్నాయి. కూకట్పల్లి సరౌండింగ్స్ అంటే సిటీ కాలేజెస్ అని చెప్పుకోవచ్చు. వీటి గురించినటువంటి వీడియో మనం నెక్స్ట్ వీడియోగా చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.